హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఆదిలోనే హంసపాదు ఇలాంటి కొన్ని జాతీయాలు వింటుంటే కనుక లేటెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యతోనో ఏదో ఒక కండిషన్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల గుంటూరు కారం మూవీ లేట్ అవుతూ వస్తోంది. మరి ఇంతకాలం షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఈ గుంటూరు కారం ఎట్టకేలకు ఇటీవలే పిక్చరైజేషన్ కూడా ప్రారంభించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా మరింత దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ అలాగే అభిమానుల ముందుకు వచ్చేలా కూడా షెడ్యూల్ను చాలా ఫాస్ట్గా రెడీ చేసి టకటకా చేసుకుంటూ వెళుతున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ అద్దిరిపోయే వార్తోటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలోని పాటలకు సంబంధించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలిసింది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఆల్బమ్లా సిద్ధం చేస్తున్నారట. జస్ట్ లైక్ అలా వైకుంఠపురంలోలా. ఈ చిత్రంలో 2 మెయిన్ సాంగ్స్, ఒక థీమ్ సాంగ్ ఫైనలైజ్ చేసినట్లుగా కూడా సమాచారం అందింది. ఓ సాంగ్ అయితే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేస్తూ లిరిక్స్ రాసి అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కిస్తున్నారట. అలాగే ఓ డ్యూయట్ సాంగ్ కూడా ఉంటుందని తెలిసింది. స్పెషల్ సాంగ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైప్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నట. మొత్తంగా 4 నుంచి 5 సాంగ్స్, 2 థీమ్స్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ మధ్యలో మహేష్ బాబు పుట్టినరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అంటే మొన్న ఆగస్ట్ 9న. కానీ మూవీ టీం అలా చేయలేదు. కేవలం పోస్టర్స్తోనే సరిపెట్టింది. అయితే ఈసారి ఫస్ట్ సింగిల్ వచ్చే నెలలో పక్కాగా విడుదల చేసేలా మేకర్స్ ట్రై చేస్తున్నారట. ఇదంతా అనుకున్నట్టుగా జరిగితేనే మహేష్ బాబుకి దూకుడు తర్వాత పక్కా కమర్షియల్ హిట్ ఆల్బమ్ అవుతుందనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారికాండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై మూవీ వస్తోంది. మనోజ్ పరమహంస రీసెంట్గా సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు తీసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రంలో మహేష్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త మాసీ లుక్లో కనిపించబోతున్నారని మూవీ టీం ఆల్రెడీ చెప్తోంది. అండ్ గ్లిమ్స్ కానీ ఫస్ట్ లుక్లు కానీ ఇవన్నీ కూడా అవే తెలియజేస్తున్నాయి. పక్కా మాస్ మసాలా కమర్షియల్ మూవీగా కూడా తెరకెక్కబోతోంది. పేరుకు తగ్గట్టుగానే గుంటూరు కారం. అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూసి ప్రేక్షకులు అలాగే ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కూడా చాలా సంబరపడుతున్నారు. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తే చాలా అడ్డంకులు వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. త్రివిక్రమ్ మహేష్ బాబుని సరిగ్గా పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ మీద పెట్టిన శ్రద్ధ మహేష్ బాబు మీద పెట్టట్లేదు అనే రూమరు, అండ్ సినిమాటోగ్రాఫర్ని మార్చారు అనే రూమరు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అనే రూమరు, తమన్ సరైన ట్యూన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి రూమర్, ఇలా రకరకాల రూమర్లతో పడుతూ లేస్తూ మొత్తానికి ఈ మూవీ అయితే చాలా ఫాస్ట్గానే చిత్రీకరణ జరుపుకుంటోందని తెలుస్తోంది. మొత్తానికి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ చూసి సూపర్ స్టార్ అభిమానులు అయితే ఫిదా అయిపోతున్నారు. చూడాలి మరి ఈ మూవీలో పాటలను ఎంత శ్రద్ధ పెట్టి చేస్తారో, ప్రేక్షకులు మరి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత ఆదరిస్తారో వేచి చూడాలి.